నరసాపురం పార్లమెంటు తెలుగుదేశం అభ్యర్థిగా ఉండి ఎమ్మెల్యే వేటుకురి శివరామరాజు బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు రంగంలోకి దిగాలని ఆదేశించిన అధినేత చంద్రబాబు ఉండి అసెంబ్లీ అభ్యర్థిగా రామరాజును ఎంపిక చేశారు. దీనికి సంబంధించి శివరామరాజు, రామరాజులతో ఈటీవీ ముఖాముఖి. అసెంబ్లీ స్థానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వల్ప మార్పు చేశారు. తొలి జాబితాలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే శివరామరాజుకి టికెట్ ప్రకటించగా ఇప్పుడు ఆయన బదులు రామరాజుని ప్రకటించడం జరిగింది. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శివరామరాజుని నరసాపురం ఎంపీగా పంపించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఖరారైన రామరాజు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఉండి ఎమ్మెల్యే టికెట్ పొందడం బట్టి ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజమైన కార్యకర్తకి, నిజాయితీ పరుడికి ఇవ్వడానికి పార్టీ ఇచ్చిందంటే నేను పార్టీకి చాలా రుణపడి ఉన్నాను. ఎందుకంటే గౌరవ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారు, అలాగే మన జాతీయ అధ్యక్షులు వారు ఆదేశాల మేరకు మన శివగారు ఎంపీకి వెళ్ళడం జరిగింది. ఆయన స్థానంలో నిజాయితీగా ఎప్పటి నుంచో కార్యకర్తగా పనిచేసిన లాంటి వాడిని నాలాంటి వాడికి అవకాశం ఇవ్వటం నేను చాలా సంతోషకరమైన విషయం. నాకు ఇది పూర్వజన్మ సుకృతం. ఏదైతే వాళ్ళు పార్టీ కానీ గ్రామ పార్టీ వాళ్ళందరూ వాళ్ళ వారి యొక్క ఆశీస్సులతో మళ్ళీ నెగ్గి అత్యధిక మెజార్టీతో ఇక్కడికి వస్తాను. ఉన్నట్టుండి మారింది కదా, ఇంకా స్వల్పకాలమే టైం ఉంది. నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఏ విధంగా గెలవగలరని ఆశిస్తున్నారు? నేను 10 to 15 ఇయర్స్ నుంచి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా క్రమశిక్షణ కలిగిన ఒక వ్యక్తిగా నడుచుకుంటూ వచ్చాను. నాకు శివగారి ఆశీస్సులతో ఎక్కడైతే మన ఉండి కాన్స్టిట్యున్సీలో పూర్వం నుంచి పరిచయాలు ఉన్నాయి, అదే దాని మీద నేను కూడా అదే గ్రామానికి చెందిన వ్యక్తిని. అందుకని నాకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా పార్టీ ఏదైతే పెట్టుకున్న నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా టీడీపీ పార్టీ తరఫున గెలిచి అత్యధిక మెజార్టీతో వస్తానని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎమ్మెల్యేగా ఉండి ఎంపీగా పోటీ చేయబోతున్న శివరామరాజు స్పందన ఏంటిదో అడిగి తెలుసుకుందాం. ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేతగా నరసాపురం పార్లమెంటు అభ్యర్థిగా నన్ను ముందుకు వెళ్ళమని ఆదేశించారు. వారి ఆదేశాన్ని నేను ఆశీస్సులుగా భావించి నరసాపురం పార్లమెంటు అభ్యర్థిగా ముందుకు వెళ్తున్నా. ఈ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవటం, అలాగే 2005 నుంచి కూడా ప్రజలతోటి కార్యకర్తలతోటి మమేకమై సుమారు 14 ఏళ్ళు ప్రజలతోటి కార్యకర్తలతోటి మమేకం అవటంతో ఆ ప్రాంత ఏదైతే సమస్యల మీద అవగాహన ఉండటం, ఈ ఎమ్మెల్యేగా ఎన్నో సమస్యలకి పరిష్కారం చూపించటం, సేవాభావంతో ముందుకెళ్తున్నామనే భావంతో ఈ నరసాపురం పార్లమెంటు అభ్యర్థిగా నేనైతే ప్రజలందరూ కూడా సంతోషిస్తారు, మంచి ఆశీస్సులు ఇస్తారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హర్షాన్ని, ఆమోదాన్ని తెలియపరుస్తారని ఆలోచన. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తూ వచ్చారు, ఈసారి ఎంపీగా వెళ్ళబోతున్నారు. గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? నరసాపురం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఖచ్చితంగా భారీ ఆధిక్యంతో నరసాపురం పార్లమెంట్ని కైవసం చేసుకుంటాం. ఇది నేతల స్పందన. కెమెరామెన్ బి నాగరాజ్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.